ఇన్ఫినిక్స్ వచ్చేసి ఒక కొత్త 5G మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోకూడదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆదాకు చూడండి. అంతేకాక కొత్తలో మధ్యన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 Hz 1.5K కర్వ్ డిస్ప్లే చేసినారు. ఇది క్వాడ్ కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ కర్వ్ డిస్ప్లే. దాంతోపాటు 4500 దాకా పీక్ బ్రైట్నెస్, ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ చేసినారు. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేని చేసినారు, ఎందుకంటే దీంట్లో 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు కర్వ్ డిస్ప్లే, బ్రైట్నెస్ కానీ ప్రొటెక్షన్ ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం మంచి డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. దీంట్లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. కెమెరా మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. దీంట్లో ఓఎస్ సపోర్ట్ లేదు కాబట్టి మీరు ఫొటోస్ కానీ వీడియో తీయాలన్నా కూడా అంత బాగా అయితే రావు. అది కూడా ఇది సోనీ సెన్సార్ అయితే కాదు. మెయిన్ కెమెరా మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. సెల్ఫీ కెమెరా 13 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డీసెంట్ సెల్ఫీస్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు దీంట్లో వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే దీంట్లో 4K 30fps వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ 2K రెజల్యూషన్ మాత్రమే వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఈ మొబైల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోద్దండి. కెమెరాస్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్. ఇది మీడియాటెక్ నుంచి ఒక కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్గానే ఉంటుంది. ఇది ఓన్లీ జనరల్ యూస్కి మాత్రమే బాగానే ఉంటుంది. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ మీకు అస్సలు సెట్ అయితే కాదు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ స్పీడ్. పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ విత్ JBL కొలాబరేషన్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు IP64 రేటింగ్. ఇది కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు. ఇవే ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం యావరేజ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 22,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 24, 8+256 26,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు. ఫీచర్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా తక్కువ రేటింగ్ బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. పోకో X7 5 వచ్చేసి జస్ట్ మనకు 18,000 రూపాయలకి వస్తుంది. దాంట్లో కర్వ్ డిస్ప్లే కానీ మంచి ప్రాసెసర్, దాంతోపాటు కెమెరాస్, ఓవరాల్ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5Gతో కంపేర్ చేస్తే పోకో X7 మాత్రం చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. అది కూడా ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. మీకు ఒకవేళ కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటే, లేదనుకుంటే రియల్మీ P3 Pro 5G. అది ఇంకా మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. దాంట్లో ఇంకా పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ, వాటర్ రేటింగ్ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ప్రజెంట్ అయితే ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G మాత్రం స్కిప్ చేయండి. ఇదే ప్లేస్లో పోకో X7 5G కానీ రియల్మీ P3 Pro 5G ఇవి రెండు కూడా చాలా మంచి డీల్స్ అని చెప్పొచ్చు ఈ ఇన్ఫినిక్స్ 5G మొబైల్తో కంపేర్ చేస్తే. ఇంతే కదా ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి.